తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ ఇప్పుడు చాలామంది బయ్యర్స్ ఉంటారు. వాళ్ళు ప్లాట్ కొనుక్కోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు. అలాంటి వాళ్ళు వాస్తు నిజంగా చూస్తారా? ఒకప్పుడు చూసేవాళ్ళా అసలు? ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏదైనా మీరు చూపిస్తున్నప్పుడు గానీ, వాళ్ళు కొనాలి అనుకున్నప్పుడు గానీ, వాస్తు గురించి అంటే ఆ టాపికొస్తుంది అంటారా? అసలు వాస్తు విషయంలో ఎలాంటి ఫ్యాక్టర్స్‌ని చూజ్ చేసుకుంటారు బయ్యర్స్? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ ఇస్తే అక్కడ యాస్ట్రాలజర్లు, ఇక్కడ బిల్డర్లు నా మీద సీరియస్ అవుతారమ్మా. అవన్నీ ఓపెన్ ఫారంలో అడుగుతున్నా. పబ్లిక్ వేల మంది, లక్షల మంది చూసే వీడియోస్ ఇవి. ఓకే. మీరు 30, 40 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే వాస్తు ఎవరు చూసేవారు కాదు. మీరు చూడండి, మనం చిన్నప్పుడు, మీరు పుట్టినప్పుడు, మేము చిన్నప్పుడు, వాస్తు అనేది ఒక పెద్ద డెవిల్ సబ్జెక్ట్. ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తే పర్వాలేదు. ప్రతిదీ అనుమానించాను ప్రాపర్టీ కొనలేం. చూడండి, బేసిక్ పాయింట్స్ చూడాలి. ఇప్పుడు కూడా ఒకప్పుడు నేను అపార్ట్ హిందూ అదర్ కమ్యూనిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు వాస్తువే చూసారు. ఇప్పుడు కూడా నాకు తెలుసు ట్రయాంగిల్ అనే బిట్లో కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వాస్తు చూస్తున్నారు. ఎందుకు రీజన్ తెలుసా? అమ్ముకునేవాడు మళ్ళీ చూసుకుంటాడు కదా. మైనారిటీ కమ్యూనిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు వాస్తు చూడరు. ఏదైనా నాకు తెలిసిన ఒక బయ్యర్ గ్రేవ్యార్డ్ పక్కనే అడ్డుతాడు జాగా. గ్రేవ్యార్డ్కి ఆనుకొని ఉండాలంటాడు. గ్రేవ్యార్డ్ ముందు కానీ, గ్రేవ్యార్డ్ వెనకాల కానీ. ఎందుకు తెలుసా? రేటు తక్కువకి వస్తుంది. దాన్ని కొద్దిగా ఓవరాల్గా మేకప్ చేసి డబుల్ రేట్కి అమ్మేస్తాడు. అదేవిధంగా ఇక్కడ వాస్తు అనేసరికి నాకు తెలిసిన, నేను వాస్తు ఎక్స్పర్ట్ని కాదు, బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ 30 ఇయర్స్లో గెయిన్ చేసి కొద్దిగా నా ఒపీనియన్ షేర్ చేస్తాను. నేను ఇల్లు కొనుక్కున్నాడు ఏం చేసినా అదే చెప్తాను. జనరల్గా చెన్నైలో మన ఇల్లు కొనుక్కుంటే సౌత్ ఫేసింగ్ అడుగుతారు. అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ దీన్ని బట్టి అడుగుతారు. అది ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి చెన్నైలో. ఇక్కడ మనకి లాస్ట్ ప్రిఫరెన్స్. అది పక్క పక్కనే ఉన్నాయి అభిరుచులు, స్టేట్లు మారుతున్నాయి. మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కపిల్ దేవ్, క్రిస్ గేల్, ఏమంటారు, సోంపు ఏదో అమ్ముతాడు. సో ఈయన రుచులు వేరు, ఆయన, బట్ ఇద్దరు వాడేది ఒకటే బ్రాండ్. అది ఎందుకు చెప్తానంటే, ఇక్కడ మనం వాడేది డిఫరెంట్ కాన్సెప్ట్. అక్కడ నుంచి సౌత్ ఫేసింగ్ అడుగుతున్నారు, ఇక్కడ సౌత్ ఫేసింగ్ అడగరు. కానీ బిజినెస్కి అయితే మళ్ళీ సౌత్ ఫేసింగ్ తీసుకుంటారు. సింహద్వారం అంటారు. మెయిన్ వాస్తులో ఒక అపార్ట్మెంట్లో 200 ఫ్లాట్లో 300 ఫ్లాట్ అంటే వాస్తు అన్నిటికీ ఉండదండి. ఉంటుందా? ఉండదు. ఎక్కడో దగ్గర కొంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ సౌత్ ఉండదు. లేదా నార్త్ సౌత్ ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ ఉండదు. ఏవో 2 డైరెక్షన్లు చేయగలరు. మరీ పెద్ద కమ్యూనిటీ తప్ప చిన్న చిన్న ప్రాజెక్ట్లో మ్యాక్సిమం ఈస్ట్ అండ్ వెస్ట్ ఇస్తారు. అంటే ఈస్ట్ 50% ఉంటే వెస్ట్ 50% ఉంటుంది. మొత్తం ప్రాజెక్ట్ అమ్ముకుంటున్నాడు కదా. కానీ కొంతమంది నాకు వెస్ట్ వద్దు అంటారు. సో జనరల్గా వాస్తు చూసాడు 3-4 పాయింట్స్ కంపల్సరీ చూసుకుంటే బెటర్. మిగతా మరీ డీటెయిల్డ్ అయితే ఇల్లు కొనలేం. మనం పెట్టే బడ్జెట్, మనం పెట్టే లొకేషన్ అన్నీ ఆధారపడి ఉంటాయి. సో ఫస్ట్ జనరల్గా చూసేది ఎంట్రన్స్. మోస్ట్ ప్రిఫర్డ్ ఎంట్రన్స్ ఈజ్ నార్త్ ఈస్ట్. ఈశాన్యం అంటారు. నార్త్ ఈస్ట్కి కలిపి, ఇక్కడ నార్త్ ఇక్కడ ఈస్ట్ ఉంటే ఆ మూలకి ఎంట్రన్స్ పెట్టుకోండి. మా ఇల్లు నార్త్ ఈస్ట్లో తీసుకున్నాను, నాకు దొరికింది కాబట్టి. ఫ్లాటే, బట్ నార్త్ ఈస్ట్లో తీసుకున్నాను. ఒకవేళ నార్త్ ఈస్ట్ లేకపోతే నార్త్ ఆర్ ఈస్ట్ ఇది ప్రిఫర్ చేయాలి. ఇందాక నేను చెప్పండి, ఈస్ట్ వెస్ట్ అయితే మీకు ఈస్ట్ ఉంటుంది. అట్లని వెస్ట్ తీసుకోకూడదని ఏం లేదు. మీకు వెస్ట్ తీసుకుంటే అడ్వాంటేజ్ కూడా చెప్తాను. ఈస్ట్ తీసుకుంటే మీకు ఫేసింగ్ ఐడియా ఉంటే, ఈస్ట్ అనేది ఎప్పుడు ఇటు ఉంటుంది. ఇటు సూర్యుడు ఎక్కడి నుండి ఉదయిస్తాడు, సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడు, వెస్ట్. ఇది సౌత్, ఇది నార్త్, అంతే కదా. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. తూర్పు, పడమర, దక్షిణ ఉన్నాయి కదా, ఉత్తర దక్షిణ. అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఏమవుతుంది తెలుసా? సౌత్ ఈస్ట్లో ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి. తలుపు తీయగానే ఆడవాళ్ళు కనిపిస్తారు. మీరు చూసుకోండి. హాల్ తర్వాత ఈస్ట్ అనేది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ పెట్టాం ఈస్ట్లో, సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుంది. తలుపు తీయగానే ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు మనం ఇప్పుడు వంట రూమ్లో మనం ఏ పొజిషన్లో ఉంటాం ఎవరికి తెలియదు. మేబీ చైర్లో ఉండకపోవచ్చు, నైట్ డ్రెస్లో ఉండవచ్చు, ఏదైనా. సో దట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అని కొంతమంది డేరా పెట్టుకొని కవర్ చేసిన అది డిఫరెంట్ ఒక్కొక్క ఆప్షన్ చేస్తున్నాం. అదే వెస్ట్ ఫేసింగ్ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. మీకు ఒక రీజన్ చెప్తాను, అలా ప్రతిదానికి చెప్పవచ్చు. ఒక రీజన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వెస్ట్ తీసుకుంటే కిచెన్ కనిపించదు, డిఫరెంట్ సైడ్. నేను వెస్ట్ ఎంట్రన్స్ కాబట్టి సౌత్ ఈస్ట్లో కిచెన్ కనిపించదు.
అట్లా చాలా డిఫరెన్స్లు మాట్లాడుకోవచ్చు. హ్మ్. ఫేమ్ కావాలంటే ఏంటి, డబ్బులు కావాలంటే ఏంటి, ఆరోగ్యం కావాలి, రకరకాలుగా అంటే రకరకాల. దాని మీద ఎవరికైనా ఇంకా ఫుల్ డీటెయిల్ కావాలంటే వాస్తు స్పెషలిస్ట్‌కి వెళ్ళొచ్చు, లేకపోతే నన్ను కన్సల్ట్ చేస్తే నాకు తెలిసిన వరకు నేను హెల్ప్ చేస్తాను. సో అయిపోయిన తర్వాత వాటర్ ఫ్లోయింగ్ అంటారు. నీరు మనం తుడిచినప్పుడు కడుక్కున్నప్పుడు ఇల్లు కడుక్కుంటాం కదా, వాటర్ ఈశాన్యం వైపు వస్తే మంచిది. హ్మ్. అంటే అక్కడ అప్ ఉంటుంది, ఇక్కడ డౌన్ ఉండి ఈ డైరెక్షన్‌లో ఫ్లో అవుతుంది. అవును. సో నీకు ఇప్పుడు ఏం చెప్పాను, కిచెన్ రూమ్ గురించి చెప్పాను, ఎంట్రన్స్ గురించి చెప్పాను. మూడో ముఖ్యమైనది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. హ్మ్. ఇది ఎప్పుడు కూడా సౌత్ వెస్ట్‌లో ఉండాలి. మన హెడ్ పెట్టుకునేటప్పుడు కూడా నార్త్‌లో పెట్టుకోకూడదు. ఆ స్టోరీ వేరు. నార్త్‌లో పెట్టుకుంటే తలకాయ కట్ చేస్తారని ఒక ఏనుగుడు గజ. హ్మ్. హ్మ్. సో సౌత్ ఈజ్ బెటర్, వెస్ట్ ఈజ్ ఆల్సో బెటర్. మన హ్మ్. తల పడుకుంటాం కదా, సౌత్ వైపు పెట్టుకుంటారు చాలామంది. లేదా ఆ మంచం ప్లేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది గోడలకు ఆనించేస్తారు. వీఆర్ నాట్ సపోజ్ టు వీఆర్ సపోజ్ టు మెయింటైన్ సమ్ గ్యాప్. సెకండ్, థర్డ్ బెడ్రూమ్ ఎట్లైనా కొద్దిగా మారొచ్చు. బట్ మాస్టర్ ఇప్పుడు 3 బెడ్రూమ్‌లో ఒక బెడ్రూమ్ ఎప్పుడు మాస్టర్ బెడ్రూమ్ పెద్దగుంటది. ఇంటి అధిపతి యజమాని వైఫ్ జనరల్‌గా యూజ్ చేస్తారు. హ్మ్. అమ్మా, నాన్న లేకపోతే వాటెవర్ లెవెల్. హ్మ్. ఈ మిగతా గెస్ట్ బెడ్రూమ్ అని, చిల్డ్రన్ బెడ్రూమ్ అని అవుతది. సో మీకు ఫేసింగ్ గురించి చెప్పాను, కిచెన్ గురించి చెప్పాను, వాటర్ ఫ్లోయింగ్ చెప్పాను, సౌత్ వెస్ట్. మిగతావి చాలా ఉన్నాయి. బట్ ఇవి కంపల్సరీ ఉంటే బెనిఫిట్. హ్మ్. మీరు వెస్ట్ ఫేసింగ్ తీసుకోవచ్చు, ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవచ్చు, నార్త్. సౌత్ కూడా తీసుకొని మన ఎక్స్ సీఎం సౌత్ ఫేసింగ్‌లో ఉండి సీఎం అయ్యాడు ఆయన. హ్మ్. సో అది మన మైండ్ సెట్. ఏదైనా మనం కరెక్ట్‌గా ఉంటే అన్నీ మంచిగా అవుతున్న రకాలు కొన్ని. ఇప్పుడు చాలామంది మంగళవారం ఇది చేయను, కొంతమంది మంగళవారమే చేస్తాను హనుమాన్ భక్తి అంటారు. హ్మ్. కొంతమంది ఈ రోజుల్లో ఇది చేయను అంటాడు. సో శనివారం ఇది చేయకూడదు అంటారు. సో ఇది ఆల్ ఇండివిడ్యువల్ పర్సెప్షన్స్. హ్మ్. సో ఇది చూసుకొని మీరు తీసుకుంటే మీ ప్రయాణం ఆ ఇంట్లో బాగా కొనసాగుతుంది అనేది ఒక బిలీవ్. ఓకే. ఇంక దీని మీద ఎవరైనా డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us బ్యాక్.